అమ్మాయిలు ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఇంత రౌడీసంగానే ఉండాలి, అబ్బాయిలు ఏమో ఎప్పుడు రౌడీలో ఉండకూడదు, అన్నికి మనకి ఉండాలి, సర్వనాశనం అయిపోతుంది. అమ్మాయిలు పాత రోజుల్లో ఉండకూడదు, ఇప్పుడు ఎలా ఉండాలి, చాలా యాటిట్యూడ్ ఉండి కొంచెం గ్యాప్ ఇవ్వాలి, అలా ఉండాలి. అసలు మీరు ఫ్యూజ్ మేము అడిగిన క్వశ్చన్ మీకు ఎలా అనిపించింది? ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి, ఐడియా లేదా? అది ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు చాలా మంది రీల్స్ లో అమ్మాయిలు అణిగి మణిగి ఉండాలంటున్నారు. తప్పు చేసినా చేయకపోయినా ఆడపిల్ల ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడపిల్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ కి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, లవర్ కి తెలుసు, హస్బెండ్ కి తెలుసు. వీళ్ళందరూ తెలియడం కన్నా తన సెల్ఫ్ ఏంటి తనకు తెలిస్తే చాలు. బయట వాళ్ళకి తెలియాలని అంత అవసరం కూడా లేదు ఎవరికి. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? అంతే. నా చుట్టుపక్కల అయితే చాలా మందిని చూసాను, అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. నేనైతే అసలు పక్కనున్న వాళ్ళని కూడా కుక్కలతో సమానం అనుకుంటా. ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. ఆఖరికి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా కుక్కలే అనుకుంటా. మీరైతే ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే ఎవ్వరు కనుక ఫీల్ కాకండి. దుమ్ము పడింది అనుకుని దులిపేసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఏమనుకుంటున్నారు అమ్మాయిల గురించి ఒకసారి చెప్పరా? నేనా అమ్మాయిలు అనేది అందరూ బ్యాడ్ అని కాదు. సో ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా వాళ్ళు అన్ని విషయాల్లో అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎంత పెద్ద పర్సనల్ మ్యాటర్ చెప్పినా వాళ్ళు పక్క వాళ్ళకి తెలియకుండా దాచుకునే మైండ్ సెట్, దాచుకునే కెపాసిటీ లేడీస్కే ఉంటుంది. తగ్గించుకుంటే మంచిది. ఎంత పర్సనల్ డీటెయిల్స్ అయినా, ఎంత పెయిన్ అయినా మనకు చెప్పుకుంటే బయటికి చెప్పకుండా వాళ్ళ మనసులో దాచుకుంటారు. ప్రతి విషయంలో బ్యాడ్ అని అనట్లేదు. ఎవరో ఒక అమ్మాయి విషయం వల్ల అందరూ బ్యాడ్ అవుతారని కాదు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అమ్మాయిలు అంటే మనకు తెలుసు కదా, లక్ష్మీదేవి, సరస్వతిదేవి వీళ్ళందరూ అనుకుంటాం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అలా అని కాదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. కాదు, ఒక అమ్మాయి వల్ల అందరూ బ్యాడ్ అని కాదు. ఒక అమ్మాయి కొద్దిగా హవాయిగా ఏంటి మావా అంటే తను బ్యాడ్ అయిపోదు. సో తను హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటుంది, లైఫ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటుంది. నేను ఇంకొకటి చెప్పాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇప్పుడు అబ్బాయి బాయ్ బెస్టీ ఉంటే అది ఒక ఎవరైనా అనుకోవచ్చు. ఇప్పుడు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. నా లైఫ్ లో అయితే నేను చాలా మందిని చూసా. నాకు 2 బాయ్ బెస్టీలు ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళ లవర్స్ అయిపోరు, మన లైఫ్ ని పంచుకున్న పార్ట్నర్లు అయిపోరు. అర్థమవుతుందా? చుట్టుపక్కల చూసి నా లైఫ్ లో చాలా మందిని చూసా. మా అమ్మకి నా మీద చాలా మంది చెప్పారు, నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. నేనేంటో నా ఫ్రెండ్స్కి తెలుసు, నా ఫ్యామిలీకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఏంటో నా లైఫ్ పార్ట్నర్కి తెలిస్తే సరిపోయిద్ది. నా ఫ్రెండ్కి అయితే నా గురించి చాలా తెలుసు, ఒకసారి అడగండి. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఉంటారు, కానీ వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే బయట ఎవరైనా చెప్పారు అది నమ్ముతారు. నీ కూతురు ఇలాంటిది అంటే నమ్మేస్తారు, కానీ నీ కూతురు వచ్చి నీకు చెప్పింది అనుకో నమ్మరు. కూతురు చెప్పింది నమ్మరు. బయట వాళ్ళు చెప్పారని నా కూతురు ఇలాంటిదే, నేను అడిగేయాలి, ఇలా రోడ్డు మీదకి తెచ్చేయాలి, అలా ఎప్పుడు ఉండవు. ఫస్ట్ నీ కూతురు మీద నీ నమ్మకం పెట్టి తర్వాత బయట వాళ్ళు నా మాటలు నమ్మాలి. ఆ తర్వాత తెలియదే పెద్ద సమస్య వచ్చి పడిందే. మీ అందరూ ఎమోషనల్ వినగానే నాకేమనిపిస్తుంది అంటే, వినండి చెప్తా. ఇప్పుడు ఏం చేద్దాం? హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. మీ అందరూ ఎమోషనల్ వినగానే నాకేమనిపిస్తుంది అంటే, సో ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. పేరెంట్స్ ఫస్ట్ పరువు గురించి పక్కన పెట్టేసి మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. మన పిల్లలకి ఒక సపోర్టింగ్ గా నుంచోండి. మన అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే, మన అమ్మాయి మంచిది, మన అమ్మాయి సెలబ్రిటీ, మన అమ్మాయి హీరోయిన్ అని మన మైండ్ లో ఉంటే, మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. వీళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటారు. సో మీరే బ్యాక్ బోన్ వేసేసి పడేసి పక్కా తీసుకెళ్ళి, సో ఎలా పడితే అలాగా తిడితే, పక్కన వాళ్ళు తిట్టారని, పక్కన వాళ్ళు ఏదో చెప్పారని ప్రూఫ్ లేకుండా వాళ్ళని మీరు ఎలా పడితే అలా అంటే, వాళ్ళు కూడా ఇదొక హఠాత్ పరిణామం. ఎమోషనల్ బగేజ్ అయిపోయి ఎమోషనల్ డ్యామేజ్ అయిపోతారు. నా పేరెంట్స్ ఏంటి ఇలా సపోర్ట్ లేదని చెప్పి రాంగ్ రూట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న పెయిన్ నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ పేరెంట్స్ సపోర్ట్ చేయండి. పక్కన వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళ మాటలు రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ గురించి ఏం పెట్టుకోపోకండి. ఒక్కసారి మీ అమ్మాయిని మీరు అబ్జర్వ్ చేసుకుని ఉంటే వాళ్ళు కన్నా మంచి వాళ్ళు ఎక్కడ ఉండరు.
ఓకేనా, వాళ్ళు ఉన్న టాలెంట్ గుర్తియాలంటే ముందు మీరు ఉండాలి, ఆ తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు పక్కన. ఫ్రెండ్స్ ఉంటేనే మెయిన్ ఏదైనా. ఓకే, ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. థ్యాంక్ యూ. డాడీ మమ్మీకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే చెప్పు.